తీసుకొని విచారణ కొనసాగించాలని చెప్తున్నారే తప్ప ఇది తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటూ కూడా ఎక్కడ నిర్ధారణ జరగలేదు. దీన్ని తప్పుడుగా డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కమెంట్స్ చేశారు. అయితే ఈ కేసు ఏ రకంగా ఎలాంటి మలుపు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు సర్వేష్ రెడ్డి గారు? ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎప్పుడైతుందో ఎఫ్ఐఆర్ మీద ఈ కరప్షన్ కేసులో 99% క్వాష్ గా ఉంది. స్పెషల్ 4 సర్కమ్స్టాన్సెస్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే కానీ, అబ్యూజింగ్ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటే కానీ, ఇతర కారణాలు ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఉంటే కానీ, వెండి టెండెన్సీతో చేసిన ఎఫ్ఐఆర్ ఉంటే కానీ అవి క్వాష్ అవుతాయి. అవి వెరీ రేర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్. అందుగురించి దానికి మనం ఓన్లీ ఎఫ్ఐఆర్ అనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్, కంపోజింగ్ ఆఫ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దాంట్లో ఏముంటుంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఆఫ్ అని చెప్పాలంటే దేర్ మస్ట్ బి యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ టు కోర్టు. అది లేనప్పుడు గో ఫర్ ఇన్వెస్టిగేషన్ అని క్వాష్ చేసుకుంటూ గో ఫర్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది అంతే. హైకోర్టు యాక్టెడ్ కరెక్ట్, రైట్ హైకోర్టు యాక్టెడ్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ వీళ్ళకి కౌంటర్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు హరీష్ రావు గారు వాళ్ళు చెప్పింది వాళ్ళు తప్పని ఎవరు ఒప్పుకోరు కదమ్మా. జరిగింది ఏంటంటే గవర్నర్ గారు స్టేట్ హెడ్ ఆయన పర్మిషన్ ఇచ్చిండు సెక్షన్ 17A కింద గో ఫర్ ఇన్వెస్టిగేషన్ అని. అంటే స్టేట్ హెడ్ అంటే కాన్స్టిట్యూషన్ హెడ్ ఆయన. అలాంటి పరిస్థితుల్లో వితౌట్ ప్రైమ్ ఫేస్ లేదైతే పర్మిషన్ లేదు. ప్రైమ్ ఫేస్ ఉంది కనుకనే టోటల్ ఎలాబరేట్ ఎంక్వైరీ చేసి వీళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం పర్మిషన్ ఇచ్చాడు. ద మ్యాటర్ హైకోర్టు సరే ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది, హైకోర్టు పోనీ సుప్రీంకోర్టు పోనీకి రైట్స్ ఉంటాయి. నాకు తెలిసిన మాత్రం ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ బాగానే ఉంటుంది తప్ప ఇంటర్ఫీరెన్స్ అయ్యి చేయరు. ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ అయ్యాలి కదా ఇన్వెస్టిగేషన్, స్టార్ట్ కాదు. ఇప్పుడు స్టార్ట్ అయింది, హౌస్ చేతులు నడుస్తున్నాయి. దాంట్లో ఇంక్రిమేటింగ్ మెటీరియల్ ఏమైనా దొరుకుతుందా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందా, ఇది క్లియర్ కేసు ఆఫ్ క్విరిపోకలా కనిపిస్తుంది బయటికి. ఎందుకంటే ఇప్పుడు వయలేషన్ ఆఫ్ క్యాబినెట్ ప్రొసీజర్ ఉంది, క్లియర్ ప్రొసీజర్. క్యాబినెట్ అప్రూవల్ లేదు, మోర్ దెన్ 100 crores ఇది స్కామ్ రెండు కనుక మేము అది చేస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చేస్తామంటున్నాం. బ్రాండ్ ఇమేజ్ కాదు, బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసినప్పుడు కూడా టెలిఫోన్ లైన్లు వేసిండ్రు, రైల్వే లైన్లు వేసిండ్రు, తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెలకొల్పిండ్రు. ఆయన మాత్రం ఇండియన్ డెవలప్ చేయలే కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను ఒప్పుకోను, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అందుకని ఆ పొజిషన్ లో వాళ్ళు ఎప్పుడూ మా తప్పులేదు. ఇంకోటి కేటీఆర్ గారు తొందరపడి రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళి వచ్చింది కనుక రకరకాల పరిచయ పదాలతో మాట్లాడాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తారంటే అప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, ప్రతిదీ కూడా సీజ్ చేస్తారు, అది ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడు టోటల్ గా మాట్లాడిన మాటలకు హైకోర్టులో రిట్ పిటిషన్ చేసిన దాంట్లో పొంతలు లేదు. వీళ్ళు హైకోర్టు సబ్మిట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఊరుకోరు కదా. ఇప్పుడు సర్వేష్ రెడ్డి గారు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అంటూ కూడా ఈ రోజు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయండి. ఈ రకంగా అరెస్టులు చేసిన అక్రమ అరెస్టులు చేస్తారే తప్ప అంటూ కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు చెప్తున్న ఈ కేసు విషయంలో ఏదైతే వెళ్తుందో అరెస్టులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అరెస్ట్ ఏంటమ్మా ప్రివెంటివ్ స్టెప్ కింద ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అబ్స్ట్రాక్ట్ చేస్తారని చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ కస్టడీలో తీసుకుంటారు. అప్పుడు అడ్వకేట్స్ కూడా పెట్టుకోవచ్చు. ద ప్రైస్ ఆఫ్ అడ్వకేట్ ఇంటరాగేషన్ కావాలని రైట్ ఉంటుంది అక్యూజ్డ్ పర్సన్, రెస్పాండెంట్ కు రైట్ ఉంటుంది. అంతేగాని అడ్వకేట్లను తీసుకొని లీగల్ టీమ్ తీసుకొని పోవడానికి లేదు. అందుకొరకు ఏసీబీ ఆఫీస్ బయటనే లోకల్ పోలీస్ సబ్స్ట్రాక్ట్ చేశాను. ఏసీబీ వాళ్ళతో అలా చేయమని చెప్పాను, క్లియర్ అది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సీక్రెసీ నడుస్తుంటది, సీక్రెసీ నాట్ బి రివీల్డ్ అవుట్ సైడ్ కదా. అందు గురించి అది కరెక్ట్ కాదు. కోర్టు పర్మిషన్ తోనే అడ్వకేట్ తీసుకొని పోవచ్చు, అది పోవద్దని ఏం లేదు. ఆర్టికల్ 21 కింద అదే ఉంది. రైట్ అండి సర్వేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు మీరు వింటున్నారు క్లియర్ గా, ఇప్పుడు హరీష్ రావు మాటలు వినడం జరిగింది అండ్ బీఆర్ఎస్ నాయకులు